హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సలార్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రభాస్ ఖాతాలో సూపర్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆయన నటించిన గత 2 సినిమాలు రాధేశ్యామ్, ఆదిపురుష్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ పైనే పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు విడుదలయ్యింది. ఇప్పటికే విడుదలైన 2 ట్రైలర్లు సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. భారీ స్థాయిలో ప్రమోషన్ చేయకపోయినా యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది, ప్రభాస్ ఖాతాలు హిట్ పడిందా లేదా, ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథ ఏంటంటే, ఆద్య విదేశం నుంచి కలకత్తా వస్తుంది. ఓబులమ్మ మనుషుల నుంచి ప్రాణహాని ఉందని ఆమె తండ్రి ఆమెను బిలాల్ ద్వారా అస్సాంలో ఉన్న దేవ దగ్గరకు పంపిస్తాడు. దేవ బొగ్గు గనుల్లో మెకానిక్ గా పనిచేస్తుంటాడు. అతని తల్లి ఆ ప్రాంతంలోని పిల్లలకు పాఠాలు చెప్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొడుకు దేవ కాస్త లేటుగా ఇంటికి వచ్చినా ఆమె భయపడుతుంది. అతని చేతిలో చిన్న ఆయుధం ఉన్నా సరే ఆందోళన చెందుతుంది. ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? 25 ఏళ్ల క్రితం కాన్సార్లో ఏం జరిగింది? అక్కడి నుంచి దేవ అతని తల్లి ఎందుకు బయటికి వచ్చారు? కాన్సార్ కర్త 2వ భార్య కొడుకు వరదరాజ మన్నర్ను చంపాలని కుట్ర చేసింది ఎవరు? ఆ కుట్రను ఎదుర్కొనేందుకు వరదరాజ మన్నర్ ఏం చేశాడు? స్నేహితుడు దేవాని మళ్ళీ కాన్సార్ కి తీసుకువచ్చిన తరువాత ఏం జరిగింది? ప్రాణ స్నేహితుడు వరదరాజ మన్నర్ కోసం దేవ ఏం చేశాడు? ఆద్య ఎవరు? ఓబులమ్మ మనుషులు ఆమెను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఆద్యకు దేవ ఎందుకు రక్షణగా నిలబడ్డాడు? అసలు కాన్సార్ నేపథ్యం ఏమిటి అనేది తెలియాలంటే సలార్ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే, మేకింగ్ పరంగా ప్రశాంత్ నీల్కు ఒక స్టైల్ ఉంది. ఆయన సినిమాలో హీరోకి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఉంటుంది. లెక్కలేని పాత్రలు వచ్చి వెళ్తుంటాయి. మదర్ సెంటిమెంట్ మస్ట్ గా ఉంటుంది. సలార్ లో కూడా ఈ హంగులన్నీ ఉన్నాయి. కేజీఎఫ్ లో మాదిరి ఇందులో కూడా కాన్సార్ అనే ఒక కల్పిత ప్రాంతాన్ని సృష్టించి కథ మొత్తం దాని చుట్టే అల్లాడు. అయితే ఈ చిత్రంలో వచ్చే చాలా సన్నివేశాలు కేజీఎఫ్ మూవీని గుర్తు చేస్తాయి. కథలోని పాత్రలు కూడా ఇంచుమించు అలానే అనిపిస్తాయి. కథనం కూడా అలానే సాగుతుంది. ఒకదానికొకటి సంబంధం లేని సీన్లు చూపిస్తూ అందులో ఏదో విషయం దాగి ఉంది అనేలా కథను ముందుకు నడిపించాడు. కేజీఎఫ్ తో పోలిస్తే ఇందులో హీరో ఎలివేషన్ కాస్త తక్కువే అయినా అక్కడ ఉంది ప్రభాస్ కాబట్టి ఆ సీన్స్ అన్ని థియేటర్లో ఈలలు వేయిస్తాయి. చాలా కాలం తరువాత ప్రభాస్ ని ఫ్యాన్స్ కి నచ్చేలా చూపిస్తూ కథనాన్ని నడిపించాడు ప్రశాంత్ నీల్. ఈ విషయంలో ప్రశాంత్ ని మెచ్చుకోవాల్సిందే. కథలో గందరగోళం ఉన్నప్పటికీ సినిమాని ఎక్కడ బోర్ కొట్టించకుండా తీర్చిదిద్దాడు. అయితే పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి అసలు కథను దాచి పెడుతూ రైట్ వేలో పార్ట్ 1 ని కంప్లీట్ చేశాడు. దేవా వరదరాజ మన్నల్లో చిన్ననాటి స్నేహబంధాన్ని చూపిస్తూ చాలా సింపుల్ గా కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తరువాత భారీ ఎలివేషన్ తో హీరో పాత్రని ఎంట్రీ చేశాడు. అతన్ని ప్రతిసారి తల్లి నియంత్రించడంతో హీరోయిజం పండించలేకపోతాడు. అయితే ప్రేక్షకులకు మాత్రం అది చాలా ఆసక్తిని కలిగిస్తుంది. తల్లి మాట కోసం హీరో అడుగుతున్నాడు. ఒక్కసారి ఆమె వదిలేస్తే ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీని ప్రతి ఒక్కరిలో కలిగిస్తాడు. సెకండ్ హాఫ్ లో కూడా పృథ్వీరాజ్ పాత్ర హీరోని నియంత్రిస్తుంది. కానీ ఒక్కసారి హీరో కత్తి అందిన తరువాత వచ్చే సీన్స్ గూస్ బంప్ ను తెప్పిస్తాయి. ఇలా 2 పాత్రలు హీరోని నియంత్రించడం వల్లే యాక్షన్ సన్నివేశాలు మరింత బాగా ఎలివేట్ అయ్యాయి. హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ అలరిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో కథంతా కాన్సార్ ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే పాత్రలు కూడా గందరగోళానికి గురి చేస్తాయి. కుర్చీ కోసం చేసే కుతంత్రాలు కూడా అంతగా రక్తి కట్టించవు. అయితే ఈ క్రమంలో వచ్చే 1-2 యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతాయి. ముఖ్యంగా ఓ గిరిజన బాలికను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని హీరో చంపే సన్నివేశం గూస్ బంప్స్ ను తెప్పిస్తాయి. బాహుబలి తరహాలో కూడా ఇది తల నరికే సన్నివేశంగా ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ పార్ట్ 2 పై ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాలో ఎవరు ఎలా చేశారంటే, ప్రభాస్ కటౌట్ ని సరిగ్గా వాడుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆయన పాత్ర ఎలా ఉంటే అభిమానులకు నచ్చుతుందో అచ్చం అలానే దేవా పాత్రను తీర్చిదిద్దాడు. ఇంకా ఆ పాత్రలో ప్రభాస్ రెచ్చిపోయి నటించాడు. తల్లి మాట జవదాటని కొడుకుగా, స్నేహితుడి కోసం ఏదైనా చేసే వ్యక్తిగా అందమైన నటన కనబరిచాడు. ఇంకా వరదరాజ మన్నర్గా పృథ్వీరాజ్ సుకుమారన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రభాస్ తల్లిగా ఈశ్వరిరావు బాగా నటించింది. ఓబులమ్మగా ఝాన్సీ కనిపించింది. 1-2 సన్నివేశాల్లోనే ఆమె డిఫరెంట్ పాత్రలో కనిపించింది. కాన్సార్ ప్రాంత రాజుగా జగపతి బాబు తెరపై కనిపించింది కాసేపే అయినా గుర్తుండిపోయే పాత్ర చేశాడు. శృతి హాసన్ పాత్రకు
పెద్దగా ప్రాధాన్యత లేదు, కానీ ఫస్ట్ హాఫ్ లో ఆమె కీలకం. టీను ఆనంద్, మైమ్ గోపి, రామచంద్రతో పాటు మిగిలిన నటీ నటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే రవి బస్సూర్ బీజిఎం బాగుంది. ఉండేది 3 పాటలైనా పాటలు పర్వాలేదనిపిస్తాయి. భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకొంచెం పని పెట్టుంటే ఇంకా బాగుండేది సినిమా. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేదేమో. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. చివరిగా ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రభాస్ మాస్ మసాలా మూవీ. ఈ సినిమాకి MBSR మూవీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రేటింగ్ 3.5 out of 5.